జై శ్రీరామ్ ఫ్రెండ్స్. నేను ఇవి సరస్వతి చెట్టు ఒక్కటి పెడితే దాంతోపాటు ఇంకా పాక్కుంటూ చాలా వస్తాయి అన్నమాట. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే పిల్లలు బ్రష్ చేసుకోగానే దీంట్లో అంటే ఈ లీఫ్ ఎంత లీఫ్ ఉందో అంతకు ఒక స్పూన్ తేనెతో కలిపి పిల్లలకి ఇస్తూ ఉంటే జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నమాట. సో ఇది రా అంటే మనకి ఎక్కువ ఉన్నాయి అనుకో మొక్కలు, రోజు ఒక మొక్క మనం 45 days వరకు అలా ఇవ్వచ్చు పిల్లలకి, మంచి జ్ఞాపక శక్తి వస్తుంది. లేదు మన దగ్గర లేవు లీవ్స్, కొంచెం బాగా పెరిగే వరకు ఆగాలి అనుకుంటే బాగా పెరిగే వరకు ఆగి తర్వాత ఈ ఆకులు మనం తొంపేసుకొని పక్కన పెట్టుకొని డ్రైలో పెట్టేసి మంచిగా డ్రై అయిపోయినాక దాన్ని పౌడర్ కూడా చేసి పెట్టుకొని పాలల్లో కానీ లేదు అంటే కొద్దిగా వాటర్లో ఈ చూర్ణం వేసేసుకొని తేనెతో పాటు పిల్లలకి ఇవ్వచ్చు అన్నమాట. యూట్యూబ్ షార్ట్స్ రా చపాతీయా లేక ఇంకేమన్నా? ఏం పర్లేదు, మీ ఇష్టం. హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. మా ఇంట్లో బ్రహ్మకమలం కాకపోతే ప్లేస్ ఉండదు కాబట్టి తొట్టిలోనే ఒక్క లీఫ్ పెడితే ఎన్ని లీవ్స్ వచ్చాయి చూడండి మీరే. ఇవన్నీ బ్రహ్మకమలం అన్నమాట. సో ఒక లీఫ్ పెడితే ఇలా వచ్చాయి, ఓకేనా. ఇయర్లీ వన్స్ ఆగస్టు మంత్లో మాత్రమే బ్రహ్మకమలం అనే ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. సో ఈ లీవ్స్ ఎవరికైనా ఇచ్చినా మంచిదే అండ్ మనం పెట్టుకున్నా మనకి మంచిది అనమాట. సో ఇయర్లీ వన్సే ఫ్లవర్స్ వస్తాయి. సో ఒక్క లీఫ్ ఎట్టితే చాలా లీవ్స్ వచ్చేస్తాయి అనమాట ఆ లీఫ్తో పాటే. సో ఎవరికైనా ఇవ్వడానికి ఏం భయపడే అవసరం లేదు, మనం చెప్పి అయినా ఎవరికైనా ఇవ్వచ్చు. ఎంత స్ప్రెడ్ చేస్తుంటే అంత మనకి మంచిది అండ్ వాళ్ళకి మంచిది. ఒకరికి ఇవ్వడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్గా థింక్ చేసుకుంటూ ఇవ్వద్దు. ఏదో మన లక్ష్మి వెళ్ళిపోతుంది ఆకుతో పాటు అని అనుకోవద్దు. ఎంతమందికి మనం పంచి ఆకులు ఇస్తామో అంత మనకి బాగుంటుంది అన్నమాట, సరేనా. సో నేను కొన్ని ఇంకా సరస్వతి ఆకుల లీవ్స్ మిగిలాయి కాబట్టి నాకు చాలా ఇష్టం అన్నమాట మొక్కలు పెంచడం.